రంగంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు 32 గర్భిణికి రప్టెడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కారణంగా జరిగిన తీవ్రమైన అంతర్గత రక్తస్రావాన్ని సకాలంలో గుర్తించి అత్యవసర లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడారు. శస్త్రచికిత్స సమయంలో మొత్తం 8 యూనిట్ల రక్త భాగాలు మార్చి చికిత్స అందించారు. ఆపరేషన్ అనంతరం అకస్మాత్తుగా గుండె ఆగిపోవడంతో వైద్య బృందం వెంటనే సిపిఆర్ ఇచ్చి పునరుజ్జీవన చికిత్సలు చేసి రోగిని తిరిగి ప్రాణాలతో నిలబెట్టారు. ఒకరోజు వెంటిలేటర్ సపోర్ట్పై చికిత్స అందించిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకొని ఎటువంటి ఇతర సమస్యలు లేకుండా ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. కార్డియాలజీ, క్రిటికల్ కేర్, గైనకాలజీ, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ బృందాల సమన్వయంతో సాధ్యమైన ఈ అరుదైన విజయాన్ని మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం అభినందించింది. పేషెంట్ మా దగ్గర చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చినప్పుడు బీపీ ఏమాత్రం లేకుండే. సో మేము వెంటనే ఏం చేసామంటే తొందర సెలైన్లు ఎక్కించుకొని బీపీ పెంచుకోవడానికి ఇంజక్షన్లు అవన్నీ పెట్టుకొని జనరల్ ఏంటంటే మనకి వేరే హాస్పిటల్స్లో ఏంటంటే అన్టైమ్లీ వచ్చింది అనుకోండి, రెగ్యులర్ టైమింగ్స్లో కాకుండా రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ ఇట్లా వచ్చినప్పుడు మనకి రేడియాలజిస్ట్ అవైలబిలిటీ ఉండదు. అల్ట్రాసౌండ్ చేయాలన్నా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనలాంటి హాస్పిటల్ ఏంటంటే ఐసీయూలోనే సపరేట్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. మాకు అందరికీ ఏంటంటే అల్ట్రాసౌండ్ చేసే ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకే మేము వెంటనే ఫాస్ట్గా అల్ట్రాసౌండ్ చేసుకొని లోపల ఏమవుతుందో తొందర రికగ్నైజ్ చేయగలం. సో ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా మనం ప్రాబ్లం ఏంటి అని గుర్తుపట్టి ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ అంత తొందరగా బెటర్గా వస్తారు. సో అందరు టీం ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా మనం గైనకాలజిస్ట్ పిలుచుకొని సర్జరీ చేయడానికి అనస్థెటిస్ట్ని పిలుచుకొని ఫాస్ట్గా ట్రీట్ చేసుకొని పేషెంట్ని బయటికి తీసుకొచ్చినాం. తొందర బ్లడ్ ఫాస్ట్గా అరేంజ్ చేసుకోగలిగినాం. ఇవన్నీ టీమ్ ఎఫర్ట్ వల్ల వీలైంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అమితా అల్కోజు, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. అయితే ఈ కేసు ఏంటంటే మామూలుగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం రేర్ ప్రజెంటేషనే. అందులో ఇది ఇంకా రేర్ ప్రజెంటేషన్. ఎందుకు అనంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మనకు బ్లీడింగ్ అనేది అంటే పేషెంట్ మామూలుగా వెజైనల్ బ్లీడింగ్ అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ పేషెంట్కి ఏంటంటే గర్భసంచికి ట్యూబ్కి మధ్యలో ఉన్న యాంగిల్లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల అటు ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుండే పేషెంట్, ఇటు బయటికి కూడా వెజైనల్ బ్లీడింగ్ ఉండేది. కాబట్టి పేషెంట్కి కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ లేకపోతే వాళ్ళ ముందు ఎక్కడికి వెళ్ళినరో ఆ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ ఎవరికి కూడా ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్ అనే డౌట్ ఎవరికి రాలేదు. ఎందుకంటే పేషెంట్ వాళ్ళు పీరియడ్ వచ్చేసింది మాకు అనే చెప్తున్నారు కాబట్టి బయట ఎక్కడ యూరిన్ టెస్ట్ అనేది చేయడం జరగలేదు. కానీ మన దగ్గర సార్ వాళ్ళ ఫైండింగ్స్ చూసిన తర్వాత లోపల అంత హెవీగా బ్లీడ్ ఉంది అని అంటే డెఫినెట్గా ఎక్టోపిక్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి అని. ఇంకొకటి పేషెంట్ హిస్టరీ, ఎప్పుడు కూడా పేషెంట్ చెప్పిన హిస్టరీ సైడ్ కాకుండా మనం వేరే ఏంటి ఎక్కడ ఫిట్ అవుతుంది ఇది డయాగ్నోసిస్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో అట్లా వచ్చిన డౌట్తో స్పాట్ యూరిన్ టెస్ట్ చేయగానే అది పాజిటివ్ వచ్చింది. వెంటనే ఇంకా మన రేడియాలజిస్ట్ కూడా వచ్చి కన్ఫర్మ్ చేసేసిండ్రు. సార్ వాళ్ళ అనస్థీషియా టీం కూడా లేదు ఇది వెంటనే ఓపెన్ చేద్దామని బ్లడ్ అరేంజ్ అవ్వగానే మేము ఓపెన్ చేసాం. ఓపెన్ అంటే యాక్చువల్లీ ల్యాప్రోస్కోపీ సర్జరీ అయింది. దీనికి ఓపెన్ సర్జరీ కూడా చేయలేదు మేము. ల్యాప్రోస్కోపీలోనే మాకు అసలు కెమెరా పోర్ట్ వేయంగానే మొత్తం బ్లడ్డే ఉండేది. 3.5 ఆల్మోస్ట్ 3.5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది పేషెంట్కి జరిగింది. అంటే మన మామూలు బాడీలో ఒక యంగ్ ఫీమేల్కి ఉండేదే 4.5 to 5 లీటర్స్. అందులో 3.5 లీటర్స్ ఆమెకు లోపలనే బ్లీడింగ్ అయిపోయింది. అందుకనే షాక్లో వచ్చింది పేషెంట్. సో ఆ 3.5 లీటర్స్ బ్లడ్ క్లాట్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత మనకు కనిపించింది ఏంటంటే గర్భసంచికి ట్యూబ్కి మధ్యలో ఉన్న యాంగిల్, దీన్ని యాంగులర్ ప్రెగ్నెన్సీ ఆర్ కార్నర్ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో ఇది చాలా రేర్ ప్రజెంటేషన్ అన్నమాట. సో అది మనం గుర్తించి టైంలీ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ ఈరోజు హెల్తీగా ఉన్నారు. మాకు ఆపరేషన్ థియేటర్లో తీసుకున్నప్పుడు పేషెంట్కి అంటే ఫస్ట్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు 7 అని చెప్పారు హెచ్పి. బట్ గ్రాడ్యువల్గా బ్లీడ్ అవుతూనే ఉంది. అంటే ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఒక బ్లడ్ అనేది ఇచ్చారు. మీరు అంటే ఇంత చాలా రోజుల తర్వాత మ్యాసివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ సర్జరీ చేయడం జరిగింది. అది కూడా కీహోల్ సర్జరీ, అంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలోనే ఇంత మేజర్ సర్జరీ జరగడం అనేది చాలా రేర్. అంటే మాకు ఒక ఫీట్ లాగా చెప్పొచ్చు నాకు పర్సనల్గా. అండ్ ఆల్మోస్ట్ 8 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినాం ఆపరేషన్ థియేటర్లోనే. అంటే 3 పిఆర్బీసీస్, 3 ఎఫ్ఎఫ్పీస్, ఒక 2 ఆర్టీపీసీ ఇవ్వాల్సి వచ్చింది. బ్లడ్ని ఆగడానికి కూడా అంటే మేడం చెప్పినట్టు మన శరీరంలో 5 లీటర్ల బ్లడ్ ఉంటే ఆల్మోస్ట్ 3.5 లీటర్ల బ్లడ్ కలెక్ట్ అయి ఉంది అంటే కడుపులో. ఓన్లీ 1 లీటర్ తోటి పేషెంట్ ఇంతసేపు కానీ బతుకుతుంది. అండ్ ముందు కూడా బ్లడ్ ఇవ్వడము
ఇంజెక్షన్స్ పెట్టడం వల్ల బీపీ ఉండడం వల్ల పేషెంట్ బతికింది. అంటే ఎట్లయితే రోడ్డు మీద ప్రమాదం అయిపోయి బ్లీడ్ అయిపోయి చనిపోతారో అట్లాంటి కండిషన్ అన్నమాట. అట్లాంటి పేషెంట్ని మనం ఆల్మోస్ట్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ అంతా బాగానే జరిగింది, బీపీ అంతా మెయింటైన్ అయింది. కరెక్ట్ పేషెంట్ అవేక్ అయ్యే టైంకి మళ్ళీ గుండె అరెస్ట్ అయిపోయింది. అంటే సరిపోవట్లేదు, అరెస్ట్ అయిపోతే మళ్ళీ ఛాతీ నొక్కి సర్జరీ నుంచి అంటే పేషెంట్ని లైవ్ చేసి మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టి ఒక 1 డే మొత్తం వెంటిలేటర్ మీద ఉండి మళ్ళీ బ్లడ్ అంతా రీప్లేస్ చేసుకుంటూ ఇటు సపోర్ట్స్ తగ్గించుకుంటూ ఇంటెన్సివ్ టీమ్ వాళ్ళు ఎక్సలెంట్గా పేషెంట్ని బయటికి తీసుకొచ్చాం. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యే కేసు. బికాజ్ ఒక యంగ్ పేషెంట్ 31 year old పేషెంట్ని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి మనం సేఫ్గా ఎట్లా వచ్చిందో అలా పంపించడం జరిగింది. సో వీఆర్ గ్లాడ్ టు షేర్ దిస్ కేస్ అండి.